మహిళా ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల వారోత్సవాల్లో మహిళలకు మార్కెటింగ్ కమిషన్ చెక్కులను, బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఏబిఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ బాలపోచయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల్ని కేవలం గృహాలకే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు కేటాయిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. ఇప్పటికే నంగునూరుకు ఒక ఆర్టీసీ బస్సు మంజూరైందని, త్వరలో సోలార్ ప్లాంట్లు కూడా మండలానికి వచ్చేలా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు. మహిళా సంఘాల బలోపేతానికి 50 లక్షలతో మోడల్ గ్రామ సంఘ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 4వ రోజు ఈరోజు అసెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంది. రేపు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళా సంఘాలు ఎవరైతే ఉత్పత్తులు చేస్తున్నారో హైదరాబాద్కు ఒక మన మండలం నుంచి కూడా నర్మేట నుంచి ఒక సభ్యురాలు పంపించాం. హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది, దానికి కూడా మండలానికి ఒకరిని పంపించాం. నర్మేట నుంచి ఇడ్లీ తయారు మేకింగ్ చేసే ఆమె సభ్యురాలని అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, రేపటితో ముగుస్తుంది. అయితే ఈరోజు ప్రోగ్రాంలో మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాలు చాలా ఉన్నాయి. నిన్న కూడా స్పెషల్ ఎంఎస్ మీటింగ్లు కూడా మేము పెట్టాం సార్. ఒక ఇల్లు వెలుగు వెలగాలంటే దానికి తోడు అది ఆ మహిళల సమస్యగా ఉండి అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మహిళలకు ఉంటే ఆ ఇల్లు 100% అభివృద్ధి చెందాలి. ఇంతకుముందు చెప్పినట్టు గతంలో జెంట్స్కే ఇచ్చేవాళ్ళు ఏదున్నా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ప్రతి 2 బెడ్రూమ్ అలాట్మెంట్ చేసేది కూడా మహిళలకే చేస్తుంది. అండ్ ఈ మహిళా సమైక్యతని అభివృద్ధి చెందే ఆలోచన చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ తీసుకుంది. ఎవరైతే గ్రామ సంఘం లీడర్లు ఉన్నారో, విఓఏలు ఉన్నారో వాళ్ళిద్దరికి కలిపి అంగన్వాడీ వాళ్ళకి, ఆశా వర్కర్లకి ఏ విధంగా అయితే డ్రెస్ కోడ్ ఉంటుందో రేపు వచ్చే నెల నుంచి మా మహిళలందరికీ కూడా విఓఏలకు కూడా డ్రెస్ కోడ్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది సార్. అది కూడా సర్ప్లస్ ఇచ్చింది ఈ వారం రోజుల తర్వాత. ఇప్పుడు అసెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఈ సంవత్సరము మార్కెటింగ్ కొంచెం ఇబ్బందులకరంగా ఉన్న మార్కెటింగ్ సౌకర్యం అనేది మనం చేస్తా ఉన్నాం. నిన్న సాయంత్రం వరకు రిపోర్ట్ ఏంటంటే ఐకేపీ తరఫున 50 మంది రైతులతో 54,562 క్వింటాలు ధాన్యం సేకరణ